మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి రిమాండ్ 14 రోజులు రిమాండ్ విధించిన బెజవాడ కోర్టు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనతో పాటు A7 శివరామకృష్ణ, A8 నిమ్మ లక్ష్మీపతికి కూడా రిమాండ్ విధించడంతో వీరిని జిల్లా కోర్టుకు తరలించారు. గన్నవరం టీడీపీ ఆఫీస్ ధ్వంసం కేసులో పిటిషనర్గా సత్యవర్ధన్ను, కిడ్నాప్, దాడి సహా అట్రాసిటీ కేసుల కింద వల్లభనేని వంశీని గురువారం హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొచ్చిన ఏపీ పోలీసులు 8 గంటలకు పైగా విచారించారు. అనంతరం మెడికల్ టెస్టులు పూర్తి చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇరు వర్గాల వాదనలు విన్న జడ్జ్ వల్లభనేని వంశీ సహా 3 నిందితులను 14 రోజుల రిమాండ్ విధించారు. కేసు వివరాల్లోకి వెళ్తే 2019లో రెండోసారి గన్నవరం ఎమ్మెల్యేగా టీడీపీ నుండి గెలిచిన వల్లభనేని వంశీ ఆ తర్వాత పార్టీకి దూరమై వైసీపీకి మద్దతుదారుగా అసెంబ్లీలో కొనసాగారు. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు సతీమణిపై దుర్భాషలాడిన ఆరోపణ కూడా వంశీపై ఉంది. వీటన్నింటి నేపథ్యంలో గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి చేసి అందులో ఫర్నిచర్ ధ్వంసం చేయడంతో పాటుగా లోపల ఉన్న డీటీపీ ఆపరేటర్గా పనిచేస్తున్న సత్యవర్ధన్ అడిషనల్ దాఖలు చేశారు. దానిలో వల్లభనేని వంశీ పేరు A71గా ఉంది. అయితే 3 రోజుల క్రితం టీడీపీ ఆఫీస్ ధ్వంసం కేసులో పిటిషనర్ సత్యవర్ధన్ SC/ST అట్రాసిటీ ప్రత్యేక కోర్టుకు హాజరై తనకు ఆ గొడవ గురించి ఏమీ తెలియదంటూ ఆ పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. దాంతో అందరూ షాక్కు గురయ్యారు. ఈ ఇష్యూని పోలీసులు సీరియస్గా తీసుకుని విచారణ చేయడంతో వల్లభనేని వంశీ పిటిషనర్ సత్యవర్ధన్ను కిడ్నాప్ చేయించి, బెదిరించి డబ్బులు ఆశ చూపించి కేసు వెనక్కి తీసుకునేలా చేశారని గుర్తించినట్టు టీడీపీ చెబుతోంది. ఈ కిడ్నాప్, బెదిరింపు మొదలైన ఆరోపణలతో కొత్త కేసులు నమోదు చేసి వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. ఆయన్ను విజయవాడ తీసుకువచ్చి 8 గంటల పాటు విచారించిన పోలీసులు ఆయనతో పాటు నిమ్మ లక్ష్మీపతి, శివరామకృష్ణలు సైతం జడ్జి ముందు హాజరుపరిచారు. ఇవి నాన్ బెయిలబుల్ కేసులు కావడంతో జడ్జి పోలీసుల వాదనలతో ఏకీభవించి నిందితులు 3కి 14 రోజుల రిమాండ్ విధించారు. దాంతో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సహా నిందితులని విజయవాడ జైలుకు తరలించారు. నిజానికి పాత కేసులో A71గా ఉన్న వల్లభనేని వంశీ దుందుడుకు చర్యల కారణంగా కొత్త కేసులో A1గా మారిపోవడం స్వయం కృతాపరాధమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.